మూడెలా ఉందో ఏమో, పలకరించడానికే భయంగా ఉంది. బహుశా భోంచేస్తావా? ఎందుకు చేయను? భోజనానికి రా అనుకుండా అదేం అడగడం? టీవీ చూస్తున్నావు కదా అని అలా అడిగాను. టీవీ ఏమైనా కడుపు నింపుతుందా? అయినా తింటూ చూస్తాను కదా. అయితే సరేరా, వస్తున్నా. చికెన్ ఫ్రై, మటన్ కర్రీ. ఏంటి ఇవాళ ఏదైనా స్పెషలా? లేకపోతే నీ బర్త్డేనా? అయ్యో అదే లేదమ్మా, నీకు ఇష్టమైన కదా అని చేశాను. ఇష్టమైనవన్నీ ఒకేసారి తింటే ఇష్టం పోతుంది. ఎందుకు చేసావు? నన్నేమైనా మాయ చేయాలనా? అయ్యో అదేం లేదమ్మా. అయినా నేను నిన్ను మాయ చేయడం ఏంటి? లైన్ని మాయ చేయడం కుదురుతుందా? నీకు గుర్తుందన్నమాట. మరెందుకు ఇవన్నీ చేసావు? ఊరికే అన్నానుగా. సరేలే కానీ కలిపినా? నాకు చేతులున్నాయి. సరే అయితే ఏమేను? ఏం అవసరం లేదు, నేనే వేసుకొని తింటా. సరే తిను. భవిష్యు. ఏంటి సురభి? మరేం లేదు, ఆదిత్య గారు చాలా వ్యాపారాలు చేస్తుంటారు కదా. తెలుసు కదా. ఈ వారం చాలా చాలా బిజీ అంట. అయితే ఒక వారం రోజుల పాటు నిన్ను కలవడం కష్టమవుతుందని ఫోన్ చేశారు. అలాగా? మనం ఊటీకి వెళ్దామంటావు అంతేగా? నువ్వు చాలా షార్పు. అవును కదా, అందుకేగా ఇందాక ఇవన్నీ ఎందుకు చేసావని అడిగా. దానికి దీనికి ఏ సంబంధము లేదు. ఉంది సురభి. అలా అన్ని చేసి నాకు బిస్కెట్ వేసి ఊటీకి తీసుకెళ్దామని అనుకుంటున్నారు. భవిష్యు, నువ్వెన్ని చెప్పినా పెళ్లి మానుకొని నేను ఊటీ రానుగాక రాను. ఓకే? అది కాదమ్మా. ఈ మహారాణి మాటిచ్చింది. అది ఇందాకే చెప్పాను. ఆదిత్య ఇక్కడికి వచ్చినా రాకపోయినా నేను ఊటీ రాను. మళ్ళీ మాయ చేయాలని చూడకు. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదే. నేను చెప్తే వినేలా లేదు. ఏదైనా ఆదిత్య గారే చెప్పాలి.